చిన్నశంకరంపేట మండలం గవ్వలపల్లి శ్రీ రామలింగేశ్వర ఫర్టిలైజర్ దుకాణానికి యూరియా వచ్చిందన్న సమాచారం తెలుసుకున్న రైతులు ఓవైపు వర్షం పడుతున్న యూరియా కోసం ఉదయం 5 గంటల నుండి చెప్పులు రాళ్లను లైన్లో పెట్టి వరుసలో నిలబడ్డారు. సుమారు 1000 మందికి పైగా రైతులు యూరియా కోసం రావడంతో పోలీసుల పహారా మధ్య స్థానిక రైతు వేదికలో యూరియా టోకెన్లు రైతులకు అందజేశారు. ఎలాంటి గొడవలు జరగకూడదనే ఉద్దేశంతో స్థానిక ఎస్ఐ నారాయణగౌడ్ తన సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. యూరియా కోసం రైతులు ఆందోళన చెందవద్దు అని అధికారులు చెప్తున్నా ఇక్కడ మాత్రం రైతులకు సరిపడా యూరియా అందడం లేదు. ఒక వ్యక్తికి ఒకే యూరియా సంచి అని సూచించడంతో భార్యాభర్తలు వచ్చి వరుసలో నిలబడడం జరుగుతుంది. ఓవైపు వర్షం కురుస్తున్న యూరియా కోసం తప్పని పరిస్థితుల్లో మహిళా రైతులు సైతం చంటి పిల్లలను ఎత్తుకుని వరుసలో నిలబడ్డారు. మూడు ఎకరాలు ఉంది. ఒక సంచి ఇస్తే మాకు ఎట్లా సరిపోతుంది సార్? మాకు వెనకాసినోడు పెన్నాలు ఏడుతుండో మొగలు ఏడుతుండో మాకు ఒక్కనే ఉన్నా. మరి నేను ఒక్కరికి నా 3 ఎకరాలు ఒక సంచి ఉరి సంచి ఎట్లా సరిపోతుంది సార్? మాకు గొడ్డు అన్నీ ఇంటికన్నీ ఇప్పుడు ఇంటికి లైన్లో ఆడడం అప్పుడు 5 గంటలకు వచ్చి ఒక సంచి ఇస్తే ఒక గాడు మాకు ఏం సరిపోతుంది? 3 ఎకరాలకు ఒక సంచి మీరే అలా చేయండి సార్. మరి లేడీకి ఇస్తారు మేము అప్పుడు 5 గంటలకు వచ్చినా మాకు ఇప్పుడు మరి నాకు భార్య కూడా లేదు. ఇప్పుడు ఒకనే ఉన్నా. మరి నాకు సంచి 3 ఎకరాలు సరిపోతుందా ఇట్లా సార్? మరి ఇది అధికారులు యూరియా అంది 5-6 రోజుల నుంచి ఎదుగుతున్నాం ఊరి సంచిలో. వర్షం పడి రాలేదు. నిన్న మొన్న 3 రోజులు కూడా లైన్లో చెప్పులు పెట్టి పూజ దొరుకుతలేదు. ఈ రోజు వచ్చిందంటే మళ్ళీ వచ్చినాం. ఒక్కడే సంచి ఇస్తారు. తీసుకుపోయి ఏం చేయాలి? ఆధార్ కార్డుకి ఒక్కటే సంచి. ఒక్క సంచి ఇస్తే ఏం చేయాలి? ఇచ్చే కానీ మాకు ఇంత తలుపుందని నేను మబ్బులు వచ్చిన మబ్బులు అంటే 6-6:30కి వచ్చిన లైన్లో వెళ్ళేవాడు చెప్పులు పెట్టి 6కి వెళ్ళి వచ్చి